హాయ్ ఫ్రెండ్స్, నా పేరు మౌలి. మీరు చూస్తున్నారు మౌలి టెక్ ఇన్ తెలుగు. ఎయిర్టెల్ బ్లాక్ యూజర్స్ అంటే ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ యూజ్ చేయాలనుకుంటున్నారో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. జనరల్గా మనకి ఇంతవరకు చూసినట్లయితే బేసిక్ ప్లాన్ మనకి ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్లో కనుక చూసినట్లయితే 699తో స్టార్ట్ అయ్యేది. బట్ ఇప్పుడు కనుక చూసినట్లయితే ఓన్లీ 399కే వీళ్ళు బేసిక్ ప్లాన్ అయితే ఒకటి తీసుకురావడం జరిగింది. సో ఈ బేసిక్ ప్లాన్లో మనకి స్పీడ్ ఎలా ఉంటుంది అండ్ అలాగే ఎన్ని డివైజెస్ వరకు మనం యూజ్ చేసుకోవచ్చు అండ్ అలాగే టీవీ ఛానల్స్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు కదా, ఎన్ని వరకు టీవీ ఛానల్స్ అనేవి వస్తున్నాయి, ఇలా డీటెయిల్డ్గా ఈ వీడియోలో మనం చూసుకుందాం. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఎయిర్టెల్ తీసుకోవాలని ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. ఈజీగా మీరు అక్కడి నుంచి మీ యొక్క కనెక్షన్ని బుక్ చేసుకోవచ్చు. మీరు అమెజాన్, ఫ్లిప్కార్ట్, మింత్రా, ఏజియో ఇట్లా ట్రస్టెడ్ వెబ్సైట్లో ఆన్లైన్లో షాపింగ్ చేసే అలవాటు ఉన్నట్లయితే మీ అందరి కోసం ఈ వెబ్సైట్లో వచ్చే మంచి మంచి లూట్ డీల్స్ అన్నీ కూడాను మన టీం ఎప్పటికప్పుడు టెలిగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీకు ఇంట్రెస్ట్ కనుక ఉన్నట్లయితే టెలిగ్రామ్లో మౌలి టెక్ డీల్స్ అని ఉంటుంది, అక్కడ జాయిన్ అయినట్లయితే మంచి మంచి లూట్ డీల్స్ అనేవి చాలా వరకు కూడాను ఆఫర్స్లో దొరుకుతుంటే అక్కడి నుంచి మీరు ఈజీగా బుక్ చేసుకోవచ్చు. మీరు కనుక ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే నేను చేస్తున్న వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో షేర్ చేయండి. ఎయిర్టెల్ బ్రాడ్బ్యాండ్ యూజర్స్ కోసం బేసిక్ ఎంట్రీ లెవెల్ ప్లాన్ అయితే ఒకటి తీసుకురావడం జరిగింది. సో ఇది మనకి ఎయిర్టెల్ బ్లాక్ 399 ప్లాన్. సో ఇందులో కనుక చూసుకున్నట్లయితే మనకి బేసిక్గా మనకి 10 MBPS స్పీడ్తో ఇంటర్నెట్ అనేది రావడం జరుగుతుంది. సో ఈ 10 MBPSలో మనకి ఎన్ని డివైజెస్ వరకు కూడా సపోర్ట్ చేస్తుంది అనేది కనుక చూసుకున్నట్లయితే బేసిక్గా మనకి 10 MBPS స్పీడ్లో మీరు ఒక ఇంట్లో కనుక యూజ్ చేసినట్లయితే మనకి ఒక 2 or 3 మొబైల్స్ లేదంటే 2 or ఒక కంప్యూటర్ ఇలా ఒక 3 డివైజెస్ వరకు మాత్రం మీరైతే ఈజీగా యూజ్ చేసుకోవచ్చు. లేదంటే మీరు సీసీ కెమెరాస్ కోసం పర్టికులర్ ఇంటర్నెట్ కోసం చూసినట్లయితే ఈ ప్లాన్ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుందని చెప్పుకోవచ్చు. ఇంకా 4K టీవీ కనుక చూస్తున్నట్లయితే 4K టీవీలో మీకు ఇది బఫర్ అయ్యే అవకాశం ఉంటుంది. 4K టీవీలో మనకి 4K కంటెంట్ ప్లే అవ్వాలనుకున్నట్లయితే మినిమం మనకి 20 MBPS స్పీడ్ అయితే అవసరం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు 10 MBPSలో మీకు 4K టీవీలో కనుక కంటెంట్ చూసినట్లయితే మనకి హెచ్డి క్వాలిటీలో ప్లే అవకాశం ఉంటుంది. మనకి నెట్ఫ్లిక్స్ అవ్వచ్చు, లేదంటే యూట్యూబ్ అవ్వచ్చు, ఇదంతా కూడా మనకి హెచ్డి కంటెంట్లోనే చూసుకునే అవకాశం ఉంటుంది. మీరు ఒకేసారి ఎక్కువ డివైజెస్లో యూజ్ చేయాలనుకునేటప్పుడు ఈ ప్లాన్లో మీకు కొంచెం స్లో అయ్యే అవకాశం ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎక్కువ మంది ఒకేసారి యూజ్ చేస్తారు, లేదంటే అటు టీవీలో కూడాను మీరు చూస్తారు, అట్ ద సేమ్ టైం మీరు మొబైల్లో కానీ ల్యాప్టాప్లో కానీ వర్క్స్ చేసుకుంటారు అనుకున్నప్పుడు మీరు 40 MBPS ప్లాన్కి అయితే వెళ్ళిపోతే బెటర్ అని నా ఒపీనియన్. లేదు బేసిక్ నీడ్స్ ఇంట్లో ఎక్కువగా యూజ్ చేయం, మనకి జస్ట్ బ్రౌజింగ్ కోసం లేదంటే అప్పుడప్పుడు మనం టీవీస్ చూస్తాం ఎట్లాంటి అనుకునేటప్పుడు మనకి 10 MBPS అయితే బేసిక్ నీడ్స్ కోసం అయితే సరిపోతుందని చెప్పుకోవచ్చు. సో ఈ ప్లాన్లో మనకి ఇంటర్నెట్తో పాటు IPTV సర్వీసెస్ని కూడా ప్రొవైడ్ చేస్తున్నారు. సో IPTV అంటే ఎలా ఉంటుంది ఏంటంటే డీటెయిల్డ్గా మన ఛానల్లో వీడియో కూడా చేయడం జరిగింది. ఎయిర్టెల్లో నేను ఆల్రెడీ 699 ప్లాన్ అయితే తీసుకొని మీకోసం రివ్యూ అయితే చేశాను. సో ఒకసారి మీకు ఎలా ఉంటుంది, ఎలా ఛానల్స్ వస్తున్నాయి ఏంటనేది కావాలనుకున్నట్లయితే ఒకసారి ఆ వీడియోలో చెక్ చేయండి. IPTV అంటే ఏంటో డీటెయిల్డ్గా మీకు తెలుస్తుంది. సో ఇక్కడ వెబ్సైట్లో కనుక చూసుకున్నట్లయితే మనకి కొన్ని ప్లాన్స్ అయితే ఇవ్వడం జరిగింది. ఇందులో కనుక చూసుకున్నట్లయితే 699 ప్లాన్ ఉంది. ఇది ఆల్రెడీ మనకి డీటెయిల్గా నేను దీని గురించి అయితే వీడియో అయితే చేయడం జరిగింది. ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే 399 ప్లాన్. సో ఈ 399 ప్లాన్లో మనకి ఏమేమి వస్తున్నాయి ఏంటనేది కూడా ఇక్కడ డీటెయిల్గా చూసుకున్నట్లయితే అన్లిమిటెడ్ ఫైబర్, అన్లిమిటెడ్ ఇంటర్నెట్ ఉంటుంది అండ్ అలాగే స్పీడ్ వచ్చేసి 10 MBPS వరకు ఉంటుంది. అన్లిమిటెడ్ ఇంటర్నెట్ అంటే ఏంటంటే మనకి 1000 GB వరకు కూడా ఇంటర్నెట్ వచ్చే అవకాశం ఉంటుంది. వీళ్ళు వెబ్సైట్లో అయితే ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదు. బట్ ప్రీవియస్గా మనకి IPTV సర్వీసెస్తో ఏదైతే బ్లాక్ ప్లాన్స్ ఇస్తున్నారో ఎయిర్ ఫైబర్లో కనుక చూసుకున్నట్లయితే ఎయిర్ ఫైబర్లో అన్ని ప్లాన్స్లో కూడా మనకి 1000 GB వరకు మాత్రమే డేటా ఇస్తున్నారు. సో ఇక్కడ మనకి ఎయిర్ ఫైబర్లో కనుక మీరు చూసుకున్నట్లయితే ఓన్లీ 1000 GB డేటా మాత్రమే వీళ్ళు ప్రొవైడ్ చేసే అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ దట్ మీకు 1000 GB ఎప్పుడైతే కంప్లీట్ అయిపోతుందో దెన్ ఆఫ్టర్ మీకు 2 MBPS స్పీడ్కి అయితే డేటా డ్రాప్ అవడం జరుగుతుందని చెప్పుకోవచ్చు. అలాగే 260 రూపీస్ వర్త్ ఉన్న టీవీ ఛానల్స్ అయితే రావడం జరుగుతుంది. సో ఇందులో ఎటువంటి OTT అప్లికేషన్స్ కూడా రావని చెప్పుకోవచ్చు. అదే మనకి 699 ప్లాన్లో కనుక చూసుకున్నట్లయితే 350 రూపీస్ వర్త్ ఉన్న టీవీ ఛానల్స్ వస్తాయి అండ్ అలాగే మనకి 22 వరకు కూడాను OTT అప్లికేషన్స్ అనేవి రావడం జరుగుతుంది. బట్ ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఓన్లీ మనకి 260 రూపీస్ వర్త్ ఉన్న టీవీ ఛానల్స్ వస్తాయి వితౌట్ OTT అప్లికేషన్స్ అనేది చెప్పుకోవచ్చు. ఓన్లీ మీకు బేసిక్ ఇంటర్నెట్ మాత్రమే కావాలనుకున్న వాళ్ళకి ఈ ప్లాన్ పర్ఫెక్ట్గా చూజ్ అవుతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఏవైతే ఎయిర్టెల్ ప్లాన్స్ ఉన్నాయో ఈ ఎయిర్టెల్ ప్లాన్స్ అన్నీ కూడా మనకి సిటీ వైజ్గా మారిపోతూ ఉంటాయి. కొన్ని రీజన్స్లో మనకి ఈ 399 ప్లాన్ అయితే చూపించకపోవచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీ రీజన్ ఏందనేది కూడా ఇక్కడ ఎంటర్ చేసి మీ ఏరియాలో అవైలబుల్గా ఉందా లేదని ఈజీగా చెక్ చేసుకోవచ్చు. సో బేసిక్గా మనకి 10 MBPS స్పీడ్లో మనకి స్పీడ్ ఎలా ఉంటుంది రఫ్గా ఒక అంచనా కనుక చూసుకున్నట్లయితే నెట్ఫ్లిక్స్ కనుక మనం హెచ్డి క్వాలిటీలో చూడాలనుకున్నట్లయితే మినిమం మనకి
3 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్ కనుక చూసుకున్నట్లయితే ఎస్డి క్వాలిటీలో మనకి 1 ఎంబీపీఎస్ స్పీడ్‌తోనే సరిపోతుంది. అదే యూట్యూబ్ గనుక చూసుకున్నట్లయితే 2.5 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అదే మనకి ఫుల్ హెచ్‌డీలో కనుక చూడాలి అనుకున్నట్లయితే నెట్‌ఫ్లిక్స్ మనకి 5 ఎంబీపీఎస్ స్పీడ్ రిక్వైర్మెంట్ ఉంటుంది. అలాగే అమెజాన్ ప్రైమ్‌కి అయితే 5 ఎంబీపీఎస్ రిక్వైర్మెంట్ ఉంటుంది. టోటల్ ఆల్ ఓటీటీ అప్లికేషన్స్ అన్నిటికి కూడాను మినిమమ్‌లో మినిమమ్ మనం ఫుల్ హెచ్‌డీలో చూడాలనుకున్నట్లయితే 5 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుందని చెప్పుకోవచ్చు. అండ్ అలాగే 4K గానీ, అల్ట్రా హెచ్‌డీలో గానీ మనం చూడాలి అనుకున్నట్లయితే నెట్‌ఫ్లిక్స్‌కి అయితే అప్రాక్స్ వాల్యూస్ మాత్రమే ఇవి. అప్రాక్స్‌గా మనకి 15 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే రిక్వైర్మెంట్ ఉంటుంది. అండ్ అలాగే అమెజాన్ ప్రైమ్‌కి అయితే 25 ఎంబీపీఎస్ ఉంటుంది. అలాగే యూట్యూబ్ గనుక చూసుకున్నట్లయితే 20 ఎంబీపీఎస్ అండ్ అలాగే డిస్నీ హాట్‌స్టార్ అదే జియో హాట్‌స్టార్ గనుక చూసుకున్నట్లయితే 25 ఎంబీపీఎస్ మనకి రిక్వైర్మెంట్ ఉంటుందని సో ఎవరైతే ఈ 10 ఎంబీపీఎస్ ప్లాన్‌లో బేసిక్ ప్లాన్‌లో తీసుకుంటారో వీళ్ళు ఓన్లీ హెచ్‌డీ కంటెంట్ మాత్రమే చూసుకోవడానికి వీలవుతుంది. ఫుల్ హెచ్‌డీలో గానీ లేదంటే 4K కంటెంట్ గానీ చూడాలనుకున్నట్లయితే బఫర్ అయ్యే అవకాశం చెప్పుకోవచ్చు. అండ్ అలాగే మేజర్‌గా ఇంకొకటి ఏంటంటే ఒకేసారి ఎక్కువ డివైసెస్ మల్టిపుల్ డివైసెస్‌లో ఒకేసారి యూజ్ చేస్తాం అనుకున్న వాళ్ళకి ఈ 10 ఎంబీపీఎస్ స్పీడ్ అయితే సరిపోదని చెప్పుకోవచ్చు. అదర్‌వైజ్ మీరు మల్టిపుల్ డివైస్‌లో యూజ్ చేస్తాం అనుకుంటే బెటర్ టు అప్‌గ్రేడ్ 40 ఎంబీపీఎస్ ప్లాన్ లేదంటే మీరు బేసిక్ నీడ్స్ మాత్రం అనుకున్నట్లయితే ఈ 10 ఎంబీపీఎస్‌కి అయితే చూజ్ చేసుకోవచ్చు. సో ఇఫ్ ఇన్ కేస్ మీకు రిక్వైర్మెంట్ ఉంది అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్‌లో నేను ఆల్రెడీ లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీరు ఈజీగా అక్కడి నుంచి మీ యొక్క కనెక్షన్ బుక్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ ఏజెంట్ మీ దగ్గరికే వచ్చి వీడియో కేవైసీ కంప్లీట్ చేసుకున్నాక మాత్రమే మీకు కనెక్షన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎయిర్టెల్ న్యూ ప్లాన్ గురించి అయితే. అండ్ అలాగే స్టార్లింక్ గురించి కూడాను ఒక న్యూ అప్డేట్ అయితే రావడం జరిగింది. సో దీని మీద నెక్స్ట్ వీడియో కూడా రావడం జరుగుతుంది. ఈ వీడియో కూడా మిస్ అవ్వకుండా ఉండాలనుకున్నట్లయితే మన ఛానల్‌ని వెంటనే సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకుంటే నేను వీడియో పెట్టగానే మీకు వెంటనే నోటిఫికేషన్ వస్తుంది. సో ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ. దిస్ ఈజ్ మౌలి సైనింగ్ ఆఫ్.